హలో ఫ్రెండ్స్, నేను మీ సైదులు ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం ఓల్డ్ సిటీ మెట్రో అప్డేట్ అయితే ఇవ్వబోతున్నా. దారుల్ షిఫా సర్కిల్ దగ్గర ఉన్న దారుల్ షిఫా సర్కిల్ ఎంజీబీఎస్ దాటగానే ఇది దారుల్ షిఫా సర్కిల్ అని వస్తుంది. ఇక్కడ వచ్చేసేగో అటువైపు వెళ్తేనేమో సాలార్జంగ్ మ్యూజియము, ఇటు వెళ్తేనేమో చార్మినారు. అయితే ఇక్కడ మన ఎంజీబీఎస్ ఉంది కదా, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వచ్చే మెట్రో రైలు ఉంది కదా, ఇది ఎంజీబీఎస్ దాటి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఎండ్ అవుతుంది. అక్కడ నుంచి ఓల్డ్ సిటీ మెట్రో అయితే కనెక్టివిటీ మళ్ళీ స్టార్ట్ చేస్తారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ వర్క్స్ మొత్తం ఇప్పుడు మీకు చూపించబోతున్నా. మనం అయితే పోదాము. ఇక ఎంజీబీఎస్ దాటగానే మెట్రో, కొత్త మెట్రో ఫస్ట్ స్టేషన్ వచ్చేసి సాలార్జంగ్ మ్యూజియం స్టేషన్ ఇక్కడే వస్తుంది. ఇక్కడ నుంచి దిగి సాలార్జంగ్ మ్యూజియం నడిచి వెళ్ళాలి. జస్ట్ 7.5 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది డిస్టెన్స్. కానీ చాలా ఎక్స్పెన్సివ్, దాదాపు 2,000 కోట్ల రూపాయల ఖర్చు దీనికి. ఎందుకంటే దీంట్లో మెయిన్ కూడా ఇదే మొత్తం ఇక్కడ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది మెట్రో, ఓల్డ్ సిటీ మెట్రో ఫలక్నుమా వరకు, ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు అన్నట్టు రెండో దశ దీనిది. జస్ట్ ఫ్యూ స్టేషన్స్ మాత్రమే ఉంటాయి, ఒక 6 స్టేషన్స్ మాత్రమే ఉంటాయి. కానీ 2,000 కోట్ల రూపాయలు అవుతుంది ఈ 7.5 కిలోమీటర్లు వేయడానికి. వై అంటే ఎక్కువ ఆస్తి నష్టాలు ఉన్నాయి కదా, ఆస్తులకు కట్టించాల్సిందే. చూడండి ఇక్కడ అంతా కూలగొట్టారు, చాలా కూలగొట్టిరు. మార్కింగ్లు కూడా ఉంటాయి, అన్ని కూడా చూపిస్తాను. మనం అయితే వెళ్దాము. ఇక మెయిన్ అవి అయితే జరిగిపోయింది, కూలగొట్టడాలు, ఆస్తి నష్టాలు మొత్తం, అంటే డబ్బులు కట్టేయడాలు అయితే చాలా వరకు అయితే జరిగిపోయింది. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఇక పిల్లర్లు వేయడమే. ఈ లైన్ అంతా రోడ్డు మొత్తం క్లియరెన్స్ అయితే చేశారు. ఇంకా దీని గురించి మీకు ఏమైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇవన్నీ ఇక్కడ ఆల్రెడీ మొత్తం క్లియర్ అయిపోయింది. మొత్తం కూడా పిల్లర్లు ఇవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి. చూసారా కట్టడాలు చాలా మటుకి. దారుల్ షిఫా సర్కిల్ నుంచి నేనైతే స్టార్ట్ చేశాను. ఇక స్టేషన్స్ కూడా మీకు ఏమేమి వస్తాయని చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మనకు సాలార్జంగ్ మ్యూజియం స్టేషన్ వస్తుంది. ఇవన్నీ కూడా మొత్తం అయితే తీసేశారు. ఏముంది పోనీ, ఏదో పండగ చేసినట్టున్నారు, మొత్తం ఆగమాగం ఉంది. ఫస్ట్ స్టేషన్ సాలార్జంగ్ మ్యూజియం వస్తుంది, తర్వాత చార్మినార్ వస్తుంది. చార్మినార్ అంటే చార్మినార్కి కూడా మన మెట్రోలో రావచ్చు. ఎందుకంటే చార్మినార్ రావడం చాలా చాలా కష్టం. అంటే క్యాబ్స్ కానీ బైక్స్ కానీ చూశారు కదా, ఎవరు కూడా చాలా మంది రారు, ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని భయపడతారు. సో మీరు మెట్రో వేస్తే సిటీలో మీరు ఏ చివరి నుంచి మెట్రో ఎక్కినా కూడా ఆ మెట్రో డైరెక్ట్ గా కాకపోయినా కూడా దిగి మళ్ళీ బ్లూ లైన్, రెడ్ లైన్ ఉంటది కదా, అట్లా మీరు ఇంకో ట్రైన్ షిఫ్ట్ అయిపోయి డైరెక్ట్ గా మెట్రోకి చార్మినార్ అయితే ఈజీగా రావచ్చు. ట్రాఫిక్ సమస్య ఉండదు. మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా మెట్రో ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. ఈ రోడ్ అంతా కూడా క్లియర్ చేశారు చూడండి. ఇవన్నీ కూడా అవే ఇక్కడ బ్యానర్లు అన్ని ఉన్నాయి కదా, అంటే ఈ షాపులు అన్ని కూడా వేరే దగ్గరకు షిఫ్ట్ చేశారు అన్నట్టు మెట్రో వల్ల. సో ఇది అంటే అంత ఈజీ కాదు. 7.5 కిలోమీటర్స్ కి 2,000 crores అంటే ఎక్కువ. ఈ ల్యాండ్లకే పోయినాయి దాదాపు సగం అమౌంట్ అని టాకు. ఇవి కూడా చూడండి. ఇవన్నీ కూడా అవే మెట్రోకి సంబంధించినవి. ఎందుకంటే ఓల్డ్ సిటీ అంటేనే చాలా చాలా టైట్ ఉంటది. మరి ఆ టైట్ లో నుంచి టైట్ గా మెట్రో వేయాలంటే మామూలు విషయం కాదు. ఇంకా మెట్రో కట్టేటప్పుడు ఎంత ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందో ఊహించుకోండి. ఇక మీకు స్టేషన్స్ ఒకసారి చెప్తాం అనుకున్నా. సాలార్జంగ్ మ్యూజియం స్టేషన్ అయితే ఫస్ట్ వస్తుంది, ఆ తర్వాత చార్మినారు, ఆ తర్వాత షాలిబండ తర్వాత షంషీర్ గంజ్ వస్తుంది. ఆ తర్వాత అలియాబాద్ తర్వాత ఫలక్నుమా. ఇవి స్టేషన్లు అన్నట్టు వరుసగా. చూడండి ఇవన్నీ కూడా క్లియర్ అయిపోయి అవతల మళ్ళీ ఫ్రెష్ గా దాన్ని ఫినిషింగ్ కూడా చేసుకున్నారు. ఇదంతా కూడా అదే ఓల్డ్ సిటీ మెట్రోలో పోయిన కట్టడాలు. వీళ్ళు మళ్ళీ కట్టుకుంటున్నారు. వీళ్ళు
ఇగో వీళ్ళు కూడా కట్టుకుంటారు మళ్ళీ. ఆ, ఇక ఇంకా ఇవన్నీ కూలగొట్టిరు. ఇక్కడ మాత్రం ఒకటి ఉంది మధ్యలో. ఇంకా ఇంకా ఇది కూడా పోతాయి, అన్ని పోతాయి. ఇవన్నీ పోయినాయి. ఓల్డ్ సిటీ మెట్రో రూట్ అయితే ఇదే. ఇగో ఇది మొత్తం కూలగొట్టిరు. ఇవి కూలగొడితే ఇక మళ్ళీ కట్టే పనిలో అయితే ఉన్నారు. టెంపర్లీ షిఫ్టెడ్ అట షాపు. ఇగో ఇటువైపు కూడా చాలా చాలా కూలగొట్టారు. కానీ ఇవి ఏమాత్రం సరిపోద్ది ఈ రోడ్డు అనుకుంటున్నా. ఎందుకంటే ఇక మళ్ళీ కట్టేటప్పుడు మధ్యలో పిల్లర్లు వేసి చాలా చాలా హెవీ వర్క్ ఉంటది. అంత ఈజీగా అయ్యే పని అయితే కాదు. ఓల్డ్ సిటీ మెట్రో అనేది చాలా చాలా లేట్ అవుతుందని నేనైతే అనుకుంటున్నా. చూద్దాము. చూడండి, అంటే మనకు మామూలు ఏరియాలో మెట్రో విస్తరణ కానీ రోడ్డు విస్తరణ అంటే కొన్ని కట్టడాలే పోతాయి, కానీ ఇక్కడ వరుసగా 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 లేచిపోయినాయి, గ్యాప్ లేకుండా. ఇగో గ్యాప్ లేకుండా. సో వీటన్నిటి మధ్య అయినా కానీ ఇంకా టైట్ గానే ఉంది. సో వీటి మధ్య నుంచి మెట్రోని కట్టాలంటే ఆ కట్టేటప్పుడు ట్రాఫిక్ జాములు అవన్నీ తట్టుకోవాలంటే అంత ఈజీ కాదు. ఇగో ఈ చౌరాస్తాలో ఒక బిల్డింగు, ఇంకా ఇటు సైడ్ అయితే అన్ని. ఇక ఈ వీడియో వచ్చేసి నేను తీస్తున్నది జనవరి 7th, జనవరి 7th 8:30కు తీస్తున్నా. జనవరి 7th 8:30కి తీస్తున్నా. ఇక చూడండి, ఇటువైపు చూడండి, ఎన్నో కట్టడాలు, వందల కట్టడాలు. ఈ 7.5 కిలోమీటర్. ఇక్కడ చూడండి జేసీబీ వర్క్ జరుగుతుంది. ఇవన్నీ కూడా కూలగొడుతున్నారు ఇప్పుడే. చాలా చాలా ఇల్లులు, బిజినెస్ కాంప్లెక్స్లు. ఓకే, ఇవన్నీ కూడా కూలగొడు. ఎందుకంటే ఇలాగే వదిలేస్తే ఇప్పుడు మెట్రో ఎప్పటికీ రాదు, అయ్యే పని కాదు. సో అందుకనే ముందడుగు వేయడం జరిగింది. మధ్యలో మనకు ఇలా మసీదులు ఉంటాయి, ఇక్కడ కామన్. ఇంకా ఇక్కడ కోట మైసమ్మ టెంపుల్ అని ఉంది, శ్రీ కోట మైసమ్మ టెంపుల్ అని కూడా ఉంది. చాలా మన ఓల్డ్ సిటీలో మొత్తం ముస్లింలే ఉంటాం అనుకుంటాం, కానీ చాలా హిందూ టెంపుల్స్ ఉంటాయి. హిందూ గల్లీలకు కూడా హిందువుల పేర్లు ఉంటాయి, చాలా చాలా ఉంటాయి. అది చాలా మంది తెలిసే ఉంటది. మీకు తెలిసిన ఓల్డ్ సిటీలో హిందూ టెంపుల్స్ అండ్ అలాగే కాలనీల పేర్లు, స్ట్రీట్ల పేర్లు కూడా ఉంటాయి. అవి ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఇక చూడండి, ఇవన్నీ కూడా మొత్తం లేపేశారు. ఓల్డ్ సిటీ మెట్రో అంటే ఒక ప్రక్షాళన. అంటే వేరే ఏరియాలో మెట్రో వేయడం వేరు, ఇక్కడ మెట్రో వేయడం వేరు. ఇగో ఇవి చూడండి, ఇవి మొత్తం లేపేశారు. ఇక్కడ అంతా కూడా పిల్లర్ల వరకే వస్తుంది. ఈ మధ్యలో పోల్స్ గీల్స్ అన్ని కూడా తీసేయాలి, మొత్తం తీసేస్తారు. ఇగో ఆ బిల్డింగ్ ఆల్రెడీ సన్నగా ఉంది, ఇక దాన్ని ముట్టుకోలేదేమో నాకు తెలిసి. అయిపోయింది అది. అది ఆల్రెడీ ముట్టుకున్నాకనే సన్నగా అయిందంట అది. ఇటు సైడ్ కూడా తీసిరు మొత్తం. ఇదంతా ఓల్డ్ సిటీ మెట్రో రూట్. మా వాడు డ్రైవ్ చేస్తున్నా, మో చేస్తున్నా, నేను తీస్తున్నా. అవునా, ఇగో ఇక్కడ కూడా మొత్తం కూలగొట్టిరు. అంటే ఓల్డ్ సిటీలో మెట్రో అనేది నిజంగా ఒక చరిత్ర నాకు తెలిసినంత వరకు. ఈ ట్రాఫిక్ లో ఇక్కడ చాలా 2 వీలర్స్ 4 వీలర్స్ అయితే తగ్గుతాయి మెట్రో పడితే. ఎందుకంటే ఇక్కడిక్కడ జర్నీ చేయాలనుకునే వాళ్ళు ఓల్డ్ సిటీలో చాలా మంది, నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది కూడా ఇక్కడ కూడా మంచి రిచ్ కిడ్స్ వాళ్ళు ఉంటారు. కార్లు అంటే లగ్జరీ కార్లు. వాళ్ళు ఏం చేస్తారంటే ఉదయం 5 లోపు అంటే 4 గంటలకు 3 గంటలకు కారు తీసుకొని తిరుగుతారంట. వాళ్ళ కారు తీసుకొని తిరగాలనిపిస్తే. లేదంటే నైట్ 11, 12 తర్వాత మాత్రమే అలాంటి కార్లు తీయగలుగుతారట. అలాంటి వాళ్ళు ఉన్నారు.
కానీ ఓల్డ్ సిటీ లాంటి దాంట్లో మెట్రోలు వేస్తే మాత్రం కొంతవరకు ట్రాఫిక్ తగ్గుతుంది. సో అలాంటి వాళ్ళకు కూడా ఫ్రీగా ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ స్కూల్ ఇది. భలే ఉంది బిల్డింగ్. మరియు కళాశాల అట, పాఠశాల మరియు కళాశాల. సూపర్ సూపర్. సో ఇవి కూడా అంత కూలగొట్టారు ఇక్కడ కూడా. వావ్. సో అంత ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ. ఇంకా మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉన్నా, అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. నాకు తెలిసిన వాడికి నేను మ్యాక్సిమం ఆన్సర్ ఇస్తా. మన వాళ్ళు చాలా మంది ఇంటెలిజెంట్ ఫెలోస్ దీంట్లో ఉన్నారు, వాళ్ళు కూడా ఆన్సర్ ఇస్తారు. ఇగో ఇవన్నీ కూడా కూలగొట్టారు. ఓ మై గాడ్. బాబా నాకు తెలిసి ఓ 10 సంవత్సరాలు పడుతుందేమో అనుకుంటున్నాను నేనైతే అంచనా, ఈ మెట్రో కంప్లీట్ అవ్వడానికి. ఏమంటావు మహేష్? ఎందుకంటే ఇక్కడ బేసిక్ గా ఇన్ని కూలగొట్టిన ఇంత ట్రాఫిక్ ఉంది. ఇక కంజెస్టెడ్. ఇగో ఇక్కడ కూడా కంజెస్టెడ్. ఇన్ని కూలగొట్టినా కంజెస్టెడ్. మరి దీంట్లో నుంచి మెట్రో వేయాలంటే ఆ మెట్రో పిల్లర్లు పెద్ద పెద్దవి ఉంటాయి, ఆ పైన నిలబెట్టే భీములు ఉంటాయి. ఓ కథా కార్ఖానం వాటన్నిటిని దాటుకుంటూ వెయ్యాలంటే అంత ఈజీ కాదు. నా ఎక్స్పెక్టేషన్స్ అయితే 10 years ఈజీగా పడుతుంది అనుకుంటున్నా. ఇగో ఇక్కడ మీరు ఎంత టైం పడుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉంది, ఆ తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వచ్చి కంప్లీట్ చేస్తారా, తర్వాత బీఆర్ఎస్ కేసీఆర్ వాళ్ళు వస్తారా, తర్వాత ఇంకెవరైనా వస్తారా, అసలు ఆ రెండు పోయి ఇంకేదైనా గవర్నమెంట్ వస్తుందా ఇది పూర్తయ్యేసరికి అనేది కామెంట్ చేయండి మీ ఇంటలెక్చువల్కి. ఇది ఒక క్వశ్చన్ నాది. ఇగో ఇవి ఈ అమ్మాయి ఎక్కడ కూలగొట్టుడ్రా నాయన. వాళ్ళకి నష్టపరిహారము కరెక్ట్ చెల్లించాలి అని అడుగు. ఇంకా దీంట్లో ఇవన్నీ కూలగొట్టరు కదా, చాలా మందికి కంపెన్సేషన్ అంటే ఎవరైనా అందని వాళ్ళు ఉన్నారా, ఉంటే కామెంట్ చేయండి మీకు తెలిసిన సర్కిల్లో కూడా ఉంటే. ఎందుకంటే అదే కదా ఇంపార్టెంట్. ఏదైనా వర్క్ జరిగేటప్పుడు వాళ్ళందరికీ కరెక్ట్ గా ఇచ్చిన తర్వాతే వర్క్ చేయాలి. సో మరి అలాంటిది జరిగిందా లేదా చూడండి, జరిగిందా లేదా అనేది కామెంట్ చేయండి. ఇగో ఇటంతా కూడా వీళ్ళది ఏకంగా బోరే లేచిపోయినట్టుంది. మళ్ళీ బోరేసుకుంటారు తప్ప గవర్నమెంట్ లో వర్క్స్ లో. ఇటైతే మళ్ళీ ఆయన బిల్డింగ్ కట్టుకుంటుండే అక్కడ. బంగారు మైసమ్మ దేవాలయం హరిబోలు. చెప్పాను కదా మన హిందువుల టెంపుల్స్ కూడా చాలా ఉంటాయని. ఇక్కడ చూడండి ఎంత టైట్ గా ఉందో. బహుశా ఈడనే వస్తుంది చార్మినార్ స్టేషన్. ఎందుకంటే రైట్ సైడ్ చార్మినార్, ఇక్కడ నుంచి రైట్ సైడ్ పోతే చార్మినార్ అంట. మేబీ ఇక్కడనే చార్మినార్ స్టేషన్ రావచ్చు అంటాడు మావోడు. ఇగో ఇంకోటి ఏంటంటే ఏది కూడా స్టేషన్ అనగానే స్టేషన్ కి ఆనుకోనే చార్మినారో సాలార్ జంగ్ మ్యూజియం ఏదైనా కానీ ఉండవు. అంటే మెట్రో స్టేషన్ నుంచి అక్కడ దిగి కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తే మీకు ఆ ప్లేస్ అయితే రావడం జరుగుతుంది. మెట్రోలలో మోస్ట్లీ అలాగే ఉంటాయి. ఎంజీబీఎస్ ఒక్కటి మాత్రమే అట్లా డైరెక్ట్ స్టేషన్ లో ల్యాండ్ అవుతుంది రైలు. ఇక చార్మినార్ దగ్గర నుంచి ఇట్లా లెఫ్ట్ వెళ్ళిపోతుంది. ఇగో ఇట్లా నుంచి ఇట్లా లెఫ్ట్ మెట్రో. ఇగో ఇవన్నీ కూడా కొట్టేసిరా ఆల్రెడీ. ఇవి కూడా పోతాయి. సో ఇక్కడ ప్రెజెంట్ సిచ్యువేషన్ అయితే ఇది. ఇంకా ముందుకైతే పోదాము. అయినా కూడా చాలా చిన్న రోడ్డుగా ఉంది. ఇక్కడ ఎప్పటికే అవుతుందో ఏమో దేవుడా. ఇగో ఇవన్నీ లేచిపోతాయి. ఇగో మళ్ళీ ఇక్కడ కూల కొడుతున్నారు చూడండి. బా యాక్చువల్లీ ఇటు నుంచి ఎయిర్పోర్ట్ కి దగ్గర, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కూడా కంటిన్యూ చేయొచ్చు. కానీ ఈ మనోళ్ళు వేరే లైన్ నాగోల్ నుంచి అయితే వేశారు. అంటే ప్రపోజల్ అయితే ఉంది, మీ అందరికీ తెలుసు. ఇక మ్యాప్
మరి ఇటు నుంచి తర్వాత ఏమైనా చేయబడతారా లేదంటే నాగోల్ నుంచి డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ కి వేస్తారా అనేది తెలవదు, చూద్దాం. మధ్యలో ఫైర్ యాక్సిడెంట్ అయింది ఇదే. ఇక్కడ ఒక దగ్గర ఫైర్ యాక్సిడెంట్ అయిందంట ఆ మధ్యన, మొత్తం కాలు బూడిదయింది. ఇది చూడండి రోడ్ టైట్ గా ఉంది. ఓల్డ్ సిటీకి వచ్చి రోడ్డు టైట్ గా ఉంది అంటే ఏందని మావాడు అంటాడు. మరి ఆల్రెడీ ఇంత కూల కొట్టిన తర్వాత కూడా టైట్ ఉంది అంటే అంతకు ముందు ఎంత టైట్ గా ఉండాలి. మరి దీంట్లో ఎప్పుడు కట్టాలి మరి? సరే ఎప్పటికైతే ముందడుగు అయితే పడింది. ఇవన్నీ కూల కొట్టారు. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కట్టనియండి. ఎందుకంటే ఒక్కసారి కడితే ఇక్కడ ప్రజల కష్టాలు చాలా మటుకు ట్రాఫిక్ కష్టాలు తీరిపోతాయి. మనకు కూడా మనం ఇటు వెళ్ళాలనుకుంటే ఈజీగా వెళ్ళొచ్చు. మనం కూడా చార్మినార్ ఇటు రావాలంటే అమ్మ బండి మీద తీసుకువెళ్తే బండి ఆడబెట్టాలి, అక్కడ కారులో వస్తే కారు ఎక్కడ పెట్టాలి అని ఆలోచించే పరిస్థితి. నేనే నిజంగా చాలా సార్లు మా వాళ్ళు ఎవరు నడితే నాయన ఆడ పార్కింగ్ సరిగా ఉండదు, ట్రాఫిక్ ఎక్కువ ఉంటది, నేను రాను, క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళండి అని చెప్తా. క్యాబ్ వాళ్ళు కూడా రారు, మీకు తెలుసా? క్యాబ్ వాళ్ళు కూడా రారు ఓల్డ్ సిటీ వైపు అంటే. అట్లా ఉంటది. సో అవన్నీ పోవాలి దీంతో అని కోరుకుంటున్నా. ఇగో ఇవన్నీ అవుట్, ఇగో ఇవన్నీ అవుట్. ఇక్కడ అయితే ప్రస్తుతానికి ఏమి తీయలేదు. ఇక మళ్ళీ ఇగో ఇక్కడ లేపేశారు అంతా. పై మొబైల్స్ ఉంది, ఇగో ఇక్కడ క్లియరెన్స్ సేల్ మొత్తం క్లియర్ చేశారు. ఇగో ఇదంట జ్ఞానం ద స్కూల్. ఈ స్కూల్ దగ్గర అయితే మళ్ళీ కొంచెం క్లియర్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఫస్ట్ గా ఇది ఎప్పటి వరకు కంప్లీట్ అవుతుందో అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మోస్ట్లీ క్లియర్ అయితే అయిపోయింది. కంపెన్సేషన్ అండ్ రోడ్ వైడింగ్ చేసేయడం అయిపోయింది. త్వరలో పిల్లర్లు అయితే చేస్తారు. పిల్లర్ల వర్క్ చేసేటప్పుడు ఇక ఇక్కడ మీ వీడియోలు తీయడానికే ఎట్లా రాగలుగుతాం, బండ్లు ఎట్లా పోతాయి అర్థం కావట్లేదు. ఇగో ఇక్కడ కూడా ఇవన్నీ పోయేయాలి, మార్కులు చేసి ఉంచారు అక్కడ ఆల్రెడీ. ఇగో మార్కింగ్లు ఇవన్నీ పోయేటే. ఎస్కే 357 6.3 మీటర్స్ అనుకుంటా, ఎం అంటే 174. ఇవన్నీ కూడా పోయేటే. ఇక్కడ అసలు ఫుల్ టైట్ ఉంది. ఇగో ఇది టైట్. అంటే ఎట్లా ఉన్నారు అనేది మనకు చాలా ఇన్ని రోజులు చేయకుండా ఎలా వదిలేశారా అని కూడా ఒక డౌట్ ఉంటది. దాన్ని కూడా మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అంటే రోడ్డు వైండింగ్లే లేవు ఇక్కడ. మెట్రో సంగతి పక్కన పెట్టండి, రోడ్డు వెడల్పు కార్యక్రమే ఎవరు చేయలేదు ఇక్కడ. సో అది సంగతి. ఇగో ఇక్కడ ఒక మసీదు ఉంది, దాని ఎదురుగానే మన టెంపుల్ దర్బార్ మైసమ్మ ఆర్యాబాద్ టెంపుల్ ఉంది. మావాడు బండి నడపడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు ఇక్కడ. మన సైడ్ నడిపి ఇక్కడ బండి నడపాలంటే ఇక్కడ వేరే లెవెల్లో ఉంది. బట్ తప్పదు. ఇగో ఇక్కడ కూడా గోల కొడుతున్నారు. ఆర్యాబాద్, దిస్ ఈజ్ ఆర్యాబాద్ రిపోర్టింగ్. సైదులు దర్గా ఇగో మొత్తం కోల కొట్టిరు. ఇటు కోల కొట్టిరు, ఇగో ఇటు కోల కొట్టిరు. ఇవన్నీ కూడా లేచిపోయినాయి. దాదాపు 1000 కోట్లని టాకు నాకు. ఇక్కడ ఓన్లీ ఆస్తులకి కూలగొట్టిన దానికే. ఇగో ఇక్కడ చెత్త రిమూవింగ్. వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, ఫుల్గా చూపించాలి కాబట్టి చూపిస్తున్నా.
సో ఖచ్చితంగా చూడండి. ఇగో ఇక్కడ కూడా ఆల్రెడీ కోల కొడుతారు. ఎర్లీ మార్నింగ్ తీస్తున్నాం కానీ జేసీబీ వాళ్ళంతా ఆ వదిలేసి వెళ్ళిపోయారు, వర్క్ లో లేరు ప్రస్తుతానికి. ఒక 10 అయితే వస్తారు అనుకుంటా. ఇది స్ట్రైట్ రోడ్ కూడా కాదు, వంకీలు వంకీలు తిరిగే ఉంది ఇదంతా. ఆ చార్మినార్ దగ్గర లెఫ్ట్, ఇంకో దగ్గర లెఫ్ట్, ఆల్మోస్ట్ లెఫ్ట్లు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మనము ఆ దారుల్ షా చౌరస్తా అనేది మర్చిపోయిన పేరు, మనకి ఎక్కువ గుర్తుండదు. అదే సాలార్జంగ్ మ్యూజియం దగ్గర అక్కడ నుంచి స్టార్ట్ అయినాము. అక్కడ నుంచే మెట్రో స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ వరకు మనకి ఎంజీబీఎస్కి వచ్చేసి కొంచెం ఎక్స్టెన్షన్, డిపో లెక్క ఆ రెస్ట్ తీసుకోవడానికి ఉంటుంది కదా ప్లేస్, ఆ కొంచెం ఎక్స్టెన్షన్ చేసి వదులుతారు. దానికి కలిపి అక్కడ నుంచి మెట్రోని అయితే విస్తరించడం జరుగుతుంది. ఫస్ట్ సాలార్జంగ్ మ్యూజియం స్టేషన్ వస్తుంది, ఆ తర్వాత మీకు చార్మినార్ వస్తుంది. మీరు సిటీలో నుంచి రావాలనుకుంటే అమీర్పేట కావచ్చు, మియాపూర్ కావచ్చు, నాగోల్ కావచ్చు, ఎల్బీనగర్ కావచ్చు, ఎక్కడి నుంచి అయినా మెట్రో ఎక్కి ఆ మధ్యలో దిగి ఇంకో మెట్రో ఎక్కితే మీరు ఇటు వచ్చేయచ్చు. సో ఈజీ. ఈ బొక్కల ట్రాఫిక్ కష్టాలంతా ఉండవు. కొంచెం ఛార్జ్ ఎక్కువ ఉంటుంది అంతే. కాకపోతే ఈ మెట్రో కంప్లీట్ అయ్యేసరికి నాకు తెలిసి మెట్రో ఛార్జెస్ అటు చివరికి ఇటు చివరికి అంటే ఒక 200 రూపాయల టికెట్ అయిపోద్ది. ఇప్పుడు 60-70 ఉంది. ఇక అదేం చేయలేదు. ఆ 10 ఏళ్ళు ఈజీగా పడుతుంది. ఇగో ఇక్కడ కూడా కోల కొట్టిర్రు. ఇది ఒనిక్స్ ఫంక్షన్ హాల్ అట, ఒనిక్స్ ఫంక్షన్ హాల్ ఏరియా పేరు. ఇగో ఇదంతా కూలగొట్టిరు ఆల్రెడీ, ఇదంతా కూలగొట్టిరు, స్మాష్ అవుట్ ఇదంతా కూలగొట్టిరు. ఇంకా ఇవి ఉన్నట్టున్నాయి. ఇది ఆల్మోస్ట్ ఇంజన్ బౌలి. ఈ ఏరియా పేరు ఇంజన్ బౌలి, ఫలక్నుమా ఏరియా. అగో చౌరాస్తా ఇంజన్ బౌలి, ఫలక్నుమా రోడ్ దగ్గర ఉన్నాం మనము. ఇక ఫలక్నుమా కూడా దగ్గరకు వచ్చేసింది. ఫలక్నుమా ప్యాలెస్ కూడా మీకు కనిపిస్తుంది. నేనైతే ఒక్కసారి వెళ్ళాను ఫలక్నుమా ప్యాలెస్ లోకి, అంటే లోపలికి మరీ వెళ్ళలేదు. బిల్డింగ్ లో లోపలికి వెళ్ళలేదు కానీ లోపలికి వెళ్ళి మెయిన్ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి చూసా. బాగుంటది, మామూలుగా ఉండదు అక్కడే. అదేనా గుట్ట. సో ఇంజన్ బౌలీలో ఉన్నాము. రెడ్ రోజ్ మార్ట్ దగ్గర ఉన్నాము. ఇగో రెడ్ రోజ్ మార్ట్. అదే ఫలక్నామా గుట్టనే. ఇక ఫలక్నామా గుట్ట దగ్గరకు అయితే వచ్చినాము. ఇంతవరకు లాస్టా? సో మోస్ట్లీ ఎండింగ్ అయితే వచ్చినాము. త్వరలో వీడియో ఎండ్ చేయబోతున్నా. ఫలక్నుమా దగ్గరకు వచ్చినాము. ఫలక్నుమా ప్యాలెస్ ఉంది కదా, దాని తాజ్ వాళ్ళు మెయింటైన్ చేసుకున్నట్టున్నారు. ఇగో మధ్యలో మీకు ఇది ఉంటది, ఇక్కడ మళ్ళీ దర్గా ఉంటది. ఆ ఫలక్నుమా ఎంఎంటిఎస్ అక్కడ ఉంటది. ఈడ ఫలక్నుమా ఎంఎంటిఎస్ కూడా ఉంటది ఆ ఫలక్నుమాలో. ఇక్కడి వరకు అయితే మనకు మెట్రో ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు మెట్రో అయితే విస్తరణ ఉంది. 7.5 కిలోమీటర్స్. మాకు రావడానికి 23 నిమిషాలు పట్టింది. వీడికి 23 నిమిషాలు. ఇప్పుడు 24వ నిమిషంలోకి ఎంటర్ కాబోతున్నాము. సో అది ఫ్రెండ్స్, 2000 కోట్లు దాదాపు. ఇగో ఇది ఫలక్నుమా ప్యాలెస్ గుట్ట. ఇక్కడ నేమాళ్ళు గిమ్మలు విపరీతంగా ఉంటాయి. ఇగో ఈ గుట్ట అంతా అదే. చాలా సినిమాల్లో ఉంటాయి, చాలా సినిమాల్లో. అగో అది మీకు లైట్ గా జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తా. ఇగో ఇక్కడ కూడా వస్తుంది మనకు. ఆగో దట్ ఈస్ ఫలక్నుమా ప్యాలెస్. అది తెలవదా నీకు? ఇగో ఇదే ఫలక్నుమా ప్యాలెస్. మామూలుగా ఉండదు, లోపలికి వెళ్తే ఒక రేంజ్ లో ఉంటది. ఐ వెంట్ వన్స్. అగో ఫలక్నుమా ప్యాలెస్. సో ఇది ఇక ఇక మెట్రో అయితే ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఎక్కడి వరకు వస్తున్నది అయితే నాకైతే తెలియదు. ఇక ఫలక్నుమా ప్యాలెస్ ముందున్న ప్రస్తుతానికి. మీరు ఎగ్జాక్ట్ గా ఎక్కడి వరకు వస్తారో ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి. వీడియోను ఇంతతో ఎండ్ చేస్తున్నా. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఇంతసేపు వాచ్ చేసినందుకు. ఎన్నో వీడియోలు అయితే పెడుతున్నా.
చూడండి. ఇక ఇది మన ఓల్డ్ సిటీ మెట్రో, అద్భుతమైన మెట్రో. ఎన్నో సంవత్సరాల తరాల కష్టాలు, ట్రాఫిక్ కష్టాలు తీర్చే మెట్రో ఇది. దీనికైతే చాలా వాల్యూ ఉంది నా దృష్టిలో. 2000 కోట్లు వేస్తున్నారు దాదాపు. అంటే వేసేసరికి ఇంకా పెంచవచ్చు, ఎందుకంటే మనకు పిఆర్సీలు ఉన్నట్టు మెట్రో వ్యయాన్ని కూడా పెంచుతూ ఉంటారు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అండ్ బాయ్, సీ యూ ఆల్.